హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కింగ్స్ పెట్ షాప్. అక్వేరియం లవర్కి బాగా నచ్చే చేప, ఎప్పుడూ నవ్వుతూ కనిపించే చేప, ఒక అందమైన చేప ఏంటంటే అది ప్యారెట్ ఫిష్. బ్లడ్ ప్యారెట్ ఫిష్ అని కూడా పిలుస్తారు. ఈరోజు మన వీడియోలో ఈ చేప ఎక్కడ పుట్టింది, దీని జీవితకాలం ఎంత, ఇది ఎలాంటి నీటిలో పెరుగుతుంది, ఈ పిల్లలు ఎలా చేస్తుంది అనే కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. మీరు ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ ప్యారెట్ చేప గురించి చాలామంది సముద్రంలో దొరుకుతుంది మామూలు చేప అని అనుకుంటారు, కానీ ఇది సముద్రంలో దొరికే చేప కాదు. ప్యారెట్ ఫిష్ అనేది ఒక హైబ్రిడ్ చేప. దీనిని 1986లో తైవాన్ దేశంలో బ్రీడర్స్ దీన్ని సృష్టించారు. ఈ చేపను సృష్టించడానికి 2 వేర్వేరు చిక్లెట్ చేపలను వాడారు. అది ఏంటిదంటే, ఒకటి మిడాస్ చిక్లెట్ చేప, ఇంకోటి రెడ్ హెడ్ చిక్లెట్ చేప. ఈ 2 చేపలను క్రాస్ చేసి బ్రీడింగ్ చేసిర్రు. అందుకే అందమైన ఒక ప్యారెట్ ఫిష్ జన్మించింది. మన అక్వేరియాలలో దీన్ని ఎంత మంచిగా చూసుకుంటే అంత మంచిగా మరియు ఎక్కువ కాలం జీవిస్తుంది. దీని జీవితకాలం ఎంత అంటే 10 సంవత్సరాల నుండి 15 సంవత్సరాల వరకు జీవిస్తుంది. ఈ చేప మంచినీటి చేప. దీనికి ఉప్పు నీరు అంటే కొంచెం బ్రతకలేదు. ఈ ప్యారెట్ ఫిష్ చేపకు నీటి ఉష్ణోగ్రత 24 డిగ్రీల సెల్సియస్ నుండి 28 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటే బాగుంటుంది. ఈ చేపకు కొంచెం వెచ్చని నీరు అంటే చాలా ఇష్టపడుతుంది. ఈ ప్యారెట్ ఫిష్ చేపకి pH లెవెల్ 6.5 నుండి 7.4 వరకు ఉండేలాగా చూసుకోవాలి. ఈ ప్యారెట్ ఫిష్ చేపలు ఎక్కువగా గలీజ్ చేస్తాయి, అంటే మల విసర్జన చేస్తాయి. కాబట్టి అక్వేరియంలో మంచి ఫిల్టర్ పెడితే వాటర్ నీట్గా ఉంటుంది, ఫ్రెష్గా ఉంటుంది. ఫిష్లు కూడా ఎక్కువ కాలం జీవిస్తాయి. ఈ ప్యారెట్ ఫిష్లో ముఖ్యమైన రంగులు గ్రీన్ ప్యారెట్ ఫిష్, బ్లూ ప్యారెట్ ఫిష్, రెడ్ ప్యారెట్ ఫిష్, ఆరెంజ్ ప్యారెట్ ఫిష్, పింక్ ప్యారెట్ ఫిష్ అని రకాలు ఉంటాయి. ఈ ప్యారెట్ ఫిష్ చేపల సైజు చిన్నప్పుడు 1 ఇంచు నుండి 2 ఇంచుల సైజులో ముద్దుగా చాలా అందంగా ఉంటాయి. పెద్దగా అయినాక 7 ఇంచుల నుండి 10 ఇంచుల వరకు పెరుగుతాయి. కాబట్టి వీటికి అక్వేరియం సైజు కొంచెం పెద్దగా ఉండేలాగా మనం అక్వేరియం తయారు చేసుకుంటే వీటికి తిరగడానికి కానీ అనుకూలంగా ఉంటుంది. ఈ ప్యారెట్ ఫిష్ చేపలు డైరెక్ట్ పిల్లలు చేయవు. ఏంటంటే ఇవి గుడ్లను పెడతాయి. ఈ గుడ్లు ఒకేసారి 100 నుండి 300 గుడ్లను పెడతాయని అంచనా. ఈ ప్యారెట్ ఫిష్లు గుడ్లు పెట్టేదానికంటే ముందుగా మనం చేయాల్సిన విషయం ఏంటంటే, ఆ అక్వేరియంలో ఒక గుండ్రటి రాయలను లేదా కుండను కానీ పెడితే ఈ ప్యారెట్ ఫిష్లు వాటిపైన గుడ్లను పెడతాయి. చూసారు కదా ఫ్రెండ్స్, నవ్వుతూ ఉండే ప్యారెట్ ఫిష్ చేప గురించి మనం చాలా విషయాలు తెలుసుకున్నాం. మీ ఇంట్లో కూడా ప్యారెట్ ఫిష్ ఉంటే కామెంట్ సెక్షన్లలో చెప్పండి. ఒకవేళ మీకు ప్యారెట్ ఫిష్ కావాలంటే కింగ్స్ పెట్ షాప్లో లభిస్తాయి, వచ్చి తీసుకెళ్ళండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.